Hello everyone, welcome to WebEx1. In this video, I'll explain about funds. గూగుల్లోకి వెళ్ళి WebEx1 కంపెనీ నేమ్ టైప్ చేయాలి. టైప్ చేశాక ఇక్కడ మీకు వెబ్సైట్ లింక్ ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయాలి. వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే మీరు డైరెక్ట్ లాగిన్ అవ్వచ్చు. లేదు అనుకుంటే అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో WebEx1 యూట్యూబ్ ఛానల్లో ఉంది. మీకు లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. యూ క్యాన్ విజిట్. లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక ఇక్కడ ఫండ్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఫండ్స్లో ఇక్కడ 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి: డిపాజిట్, విత్డ్రా, ట్రాన్స్ఫర్, పేమెంట్ మెథడ్స్. నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్ డిపాజిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిపాజిట్లో మీకు 4 మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు యూపీఐ ట్రాన్సాక్షన్ ఎలా చేసుకోవాలి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యూపీఐ ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. వన్ ఈజ్ డాలర్ అండ్ వన్ ఈజ్ ఐఎన్ఆర్, అంటే మన ఇండియన్ కరెన్సీ. మనం మోస్ట్లీ ఇండియన్ కరెన్సీ యూజ్ చేస్తాం కాబట్టి ఐఎన్ఆర్ పెట్టేసుకుందాం. సో ఇక్కడ అమౌంట్ వచ్చేసి 5,000 మినిమం, 50,000 మ్యాక్సిమం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 5,000 పెట్టేసుకున్నాను. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ అండ్ లింక్ బోత్ వస్తాయి. క్యూఆర్ కోడ్ డైరెక్ట్ స్కాన్ చేస్తే మీకు ట్రాన్సాక్షన్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది యూపీఐకి. లేదు అనుకుంటే ఇది కాపీ చేసి యూపీఐలో పేస్ట్ చేసుకోండి. వన్స్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యాక ఇక్కడ మీకు సెలెక్ట్ ఫైల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. మీరు ఏదైతే ట్రాన్సాక్షన్ చేశారో ఆ పిక్చర్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. చేశాక ఇక్కడ మీకు నెక్స్ట్ ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ అని కనిపిస్తుంది. ఏదైతే మనం ట్రాన్సాక్షన్ చేసామో అక్కడ మీకు ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ కనిపిస్తుంది యూపీఐలో, అది ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేశాక సబ్మిట్ చేస్తే మీ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఎలా చేయాలో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాంక్ ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేశాక ఇక్కడ సేమ్ యూపీఐలో ఎలా వచ్చిందో ఐఎన్ఆర్ ఇంకా యూఎస్డి వస్తుంది. మనం మోస్ట్లీ ఇండియన్ కరెన్సీ చేసుకుంటాం కాబట్టి ఐఎన్ఆర్ క్లిక్ చేశాను. అమౌంట్ టైప్ చేసుకోండి. అమౌంట్ నేను మినిమం వచ్చేసి 50,000 టైప్ చేస్తున్నాను. టైప్ చేశాక నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, బ్యాంక్ డీటెయిల్స్ వస్తాయి. దీని రిఫరెన్స్గా ట్రాన్సాక్షన్ అనేది చేసుకోవాలి. ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యాక ఇక్కడ సెలెక్ట్ ఫైల్ వస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇమేజ్ అప్లోడ్ చేయండి. మీరు ఏదైతే ట్రాన్సాక్షన్ చేశారో దాని ఇమేజ్ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేశాక ఇక్కడ ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ వస్తుంది. ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ ఎక్కడైతే మీరు ట్రాన్సాక్షన్ చేశారో అక్కడ ఉంటుంది. దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. చేశాక సబ్మిట్ క్లిక్ చేయండి. చేశాక మీకు ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇవి 2 కనిపిస్తున్నాయి కదా, ఈ 2 వచ్చేసి క్రిప్టో కరెన్సీ అనమాట. సో ఈ క్రిప్టో కరెన్సీది ఎలా యాక్టివేట్ చేసుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ TRC20 క్లిక్ చేయాలి. చేశాక మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాలెట్స్ అవైలబుల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ట్రస్ట్ వ్యాలెట్ యాప్ యూజ్ చేస్తున్నాను. వ్యాలెట్లోకి వెళ్ళి సర్చ్ బార్లోకి వెళ్ళండి. వెళ్ళాక USDT అని సర్చ్ చేయండి. ఇక్కడ మీకు టెదర్ USDT సింబల్ది కనిపిస్తుంది కదా, సింబల్ అనేది చేంజ్ అవ్వకుండా చూసుకోండి. మన వెబ్సైట్లో ఏ సింబల్ ఉందో సేమ్ ఎగ్జాక్ట్లీ అదే సింబల్ యాప్లో కూడా ఉండేలా చూసుకోండి. సేమ్ BEP20 కూడా అలానే మ్యాచ్ అయ్యేలా చూసుకోండి. నెవర్ మేక్ ఏ మిస్టేక్, అంటే సింబల్ దగ్గర మిస్టేక్ అనేది జరగొద్దు. USDT మీద క్లిక్ చేయండి. చేశాక సెండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ కోడ్ అనేది స్కాన్ చేసుకోండి. చేశాక లింక్ అనేది ఆటోమేటిక్గా పేస్ట్ అవుతుంది. అమౌంట్ టైప్ చేయండి. చేశాక నెక్స్ట్ క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ మీకు డీటెయిల్స్ కనిపిస్తున్నాయి కదా, కన్ఫర్మ్ క్లిక్ చేయండి. వన్స్ కన్ఫర్మ్ క్లిక్ చేయాక వెరిఫై అవ్వడానికి టైం తీసుకుంటుంది. వన్స్ వెరిఫై అయ్యాక ఇక్కడ మీకు పైన రీసెంట్ హిస్టరీ అని కనిపిస్తుంది కదా, ఏదైతే మనకి ట్రాన్సాక్షన్ జరిగిందో దాంట్లో రీసెంట్ హిస్టరీలో చూపిస్తుంది ఇందాక మనం చేసిన ట్రాన్సాక్షన్. రీసెంట్ హిస్టరీ మీద క్లిక్ చేశాక ఇక్కడ మీకు వ్యూ ఆన్ బ్లాక్ ఎక్స్ప్లోరర్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చేశాక ఇందాక మనం చేసిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్నీ మీకు చూపిస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. చేశాక ఇక్కడ హ్యాష్ది మీకు కోడ్ అనేది కూడా లింక్ కనిపిస్తుంది కదా, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఏదైతే మనం ట్రాన్సాక్షన్ చేసామో ఆ స్క్రీన్ షాట్ ఇక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ మన వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ ఫైల్ TRC20 దాంట్లో సెలెక్ట్ ఫైల్ ఆప్షన్ క్లిక్ చేసి
ఈ స్క్రీన్ షాట్ తీసింది ఇందాక మనం స్క్రీన్ షాట్ తీసాం కదా, అది అప్లోడ్ చేయండి. చేశాక సబ్మిట్ క్లిక్ చేయండి. చేశాక ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. వన్ సక్సెస్ఫుల్ అయ్యాక మేము వెరిఫై చేశాక మీకు ఇక్కడ నోటిఫికేషన్లో కనిపిస్తుంది డిపాజిట్ అప్రూవ్డ్ అని. నెక్స్ట్ పేమెంట్ మెథడ్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేమెంట్ మెథడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు యాడ్ పేమెంట్ మెథడ్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా వస్తుంది మీకు సెలెక్ట్ ఏ కరెన్సీ టైప్ అని 2 కరెన్సీస్ వస్తాయి. ఫస్ట్ నేను క్రిప్టోది కరెన్సీ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్రిప్టో కరెన్సీ మీద క్లిక్ చేయండి. చేశాక నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ మీకు యూఎస్డి టెదర్ అని కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేయండి. చేశాక పేమెంట్ డీటెయిల్స్ అని వస్తాయి ఇలా. దీంట్లో ఇక్కడ క్లిక్ చేసి మీకు 2 టైప్స్ కనిపిస్తాయి. మనకి 2 కరెన్సీస్ ఉన్నాయి కదా, TRC20 అండ్ BEP20. ఫస్ట్ నేను TRC20 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. TRC20 క్లిక్ చేయండి. అడ్రస్ క్లిక్ చేశాక వాలెట్ యాప్ ఓపెన్ చేయండి. చేశాక ఇక్కడ USDT క్లిక్ చేయండి. చేశాక మీకు ఇక్కడ రిసీవ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ కాపీ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చేశాక అది స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసాక ఇందాక కాపీ క్లిక్ చేసాం కదా, ఆ అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేయండి. చేశాక ఇక్కడ మీకు వెరిఫికేషన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇందాక ఏదైతే మనం స్క్రీన్ షాట్ తీసామో అది ఇక్కడ అప్లోడ్ చేయండి. వన్స్ అప్లోడ్ అయ్యాక మీకు మీ ఈమెయిల్కి ఒక ఓటీపీ జనరేట్ అవుతుంది, అది ఇక్కడ టైప్ చేయండి. చేశాక సబ్మిట్ క్లిక్ చేయండి. చేశాక మీ పేమెంట్ మెథడ్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫియాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేశాక ఫియాట్ ఇక్కడ 2 కరెన్సీ టైప్ కనిపిస్తుంది కదా, కరెన్సీ టైప్లో ఫియాట్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేయండి. దీంట్లో బ్యాంక్ అని పేమెంట్ టైప్ బ్యాంక్ క్లిక్ చేసి నెక్స్ట్ టైప్ క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ మీకు పేమెంట్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇదంతా ఫిల్ చేయండి. మీ డీటెయిల్స్ అనేది బ్యాంక్ నేమ్, అకౌంట్ నెంబర్, IFSC కోడ్ ఇదంతా ఫిల్ చేశాక నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేస్తే పేమెంట్ మెథడ్ అనేది కంప్లీట్ అవుతుంది.